హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ రైస్ తయారు చేసుకోబోతున్నాం. మనకు కర్రీ ఏం వండాలో తోయనప్పుడు ఇలా ట్రై చేయండి. అలాగే ఎక్కువగా టైం లేనప్పుడు, ఇంకా టేస్టీగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న కప్పు పెసరపప్పు, అలాగే ఎర్రపప్పు, అలాగే కందిపప్పు, నేను ఇక్కడ 3 పప్పులు వేస్తున్నానండి. మీరు ఒకే పప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు రైస్ కూడా వేసి 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసి పెట్టుకోండి. బియ్యం పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై పప్పు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక 10 మిరియాలు, ఆవాలు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే ఒక 7-8 ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి వేసుకొని టమాటాలు కాస్త ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సాంబార్ మసాలా, అలాగే ఫ్రెష్ కరివేపాకు ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను, ఒక అరకప్పు పాటు. చూసి వేసుకోండి, ఎక్కువగా అయితే పుల్లగా ఉంటుంది. మరి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్, పప్పులు వేసుకుందాం. మనం వేసుకున్న పప్పులు అలాగే రైస్ 2 కప్పుల వరకు ఉంటుందండి. నేను చూపించిన కప్పు దానికి 5 కప్పుల వాటర్ వేసుకోండి. మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఒక అర గ్లాసు, 1/4 గ్లాసు వాటర్ ఎక్కువగా వేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ప్రెషర్ పోయేంత వరకు అలాగా వదిలేసేయండి. ఇప్పుడు 6 విజిల్స్ తర్వాత మూత తీసుకొని పైనుంచి కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఆల్మోస్ట్ మన సాంబార్ రైస్ అయిపోయిందండి. చూడ్డానికే టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అయితే అంతకు మించినట్లుగా ఉంది. పిల్లలతో సహా అందరూ ఇష్టపడతారు. ఎన్నో పోషకాలతో నిండిన సాంబార్ రైస్ ఇలా చూపించినట్లుగా చేసుకోండి, టేస్టీగా వస్తుంది. అలాగే సాంబార్ రైస్తో పాటు పాపడాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈజీ అండ్ టేస్టీగా సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.